రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ నేత కర్నె అరవింద్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కర్నె అరవింద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కష్టకాలంలో అరవింద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేష్తో పాటు పలువురు పార్టీ నేతలు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. రోజుల క్రితం కర్నె అరవింద్ కుమార్ ఒక సీనియర్ నాయకుడు, పిల్లవాడైనా కానీ పార్టీ కోసం, అదేవిధంగా ఉద్యమకారంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తి అకాల మరణం. దురదృష్టం ఏంటో కానీ ఆ రోజు సొంత బావమరిది గారి పెళ్ళి, ఆ పెళ్లిలోనే పడటం మాకు బాధ అనిపిస్తూ ఉంది. వాస్తవానికి అందరి నోట్లలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ నిజంగా కూడా ఎక్కడ ఎవరితోటైనా ప్రేమతోటి పలకరించే వ్యక్తి, పార్టీ కోసం కూడా ఎక్కడ మీటింగ్లు ఉన్నా రావడం కానీ, నాయకులతోటి కానీ అందరినీ కూడా కలుసుకునే పరిస్థితి ఉండేవి. ప్రజలతోటి కూడా సత్సంబంధాలు కూడా పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ మాకు కూడా చాలా బాధాకరం. వాస్తవానికి పార్టీకి కూడా లోటు. ఈరోజు 4th డే కాబట్టి గౌరవ హరీష్ రావు గారు, గౌరవ కేటీఆర్ గారు రావడం కూడా జరిగింది. వారు కూడా వచ్చి వారికి సంతాపం తెలపడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ఏదైనా కానీ అరవింద్ని మాత్రం పార్టీ మరవదు. పార్టీ కోసం ఇంకా అసలు ఎన్నో సేవలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ పరిస్థితిని బట్టి ఇవాళ జరిగిపోయింది. దానికి మేము పెద్ద చింతిస్తున్నాం. మనోధైర్యంగా ఉండాలని చెప్పేసి వారి ఒక తమ్ముడికి కానీ, ఫాదర్కి కానీ, ఎందుకనంటే భార్య చిన్న ఏజే, 3 years ఉన్నటువంటి బేబీ ఉన్నది, మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ ఉంది. కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి బాధ, ఆ బాధను కూడా మేము నిజానికి అందరూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో కూడా పార్టీ పరంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుడు కర్నె అరవింద్ అకాల మృతి పట్ల పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పెద్దలు హరీష్ రావు గారు, పెద్దలు కేటీఆర్ గారు రావడం జరిగింది. కుటుంబ సభ్యులను ఓదార్చి బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని పెద్దలు చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అరవింద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, చిన్నారి పాప అందరు కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.